భారీ వర్షాలు వరదల వల్ల తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరద నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలు వివరాలు సేకరించాయి. ఇంతకీ తెలుగు రాష్ట్రాలు సంభవించిన నష్టమెంత? నదులు ఏర్లు పొంగాయి, చెరువుల కట్టలు తెగాయి, కల్వర్ట్లు కొట్టుకుపోయాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి, ఇళ్లు కూలిపోయాయి, రోడ్లు దెబ్బతిన్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రకృతి పగబట్టిందా అన్న రీతిలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. వరదలు ముంచెత్తాయి. ఆగస్టు నెలాఖరున ప్రారంభమైన వానలు ఈ నెల మొదటి వారంలోనూ కొనసాగాయి. వర్షాలు వరదల వల్ల జరిగిన ప్రమాదాల్లో పలువురు అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. వరదల వల్ల ఏపీలోని 14 జిల్లాల్లో అపార ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 8,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ మేరకు కేంద్రానికి నివేదిక అందజేసింది. పూర్తి స్థాయిలో లెక్కిస్తే నష్టం రెట్టింపు అవుతుందని తెలుస్తోంది. వరదల్లో 46 మంది చనిపోగా ఆస్తి, మౌలిక వసతులు దెబ్బతినడం వల్ల 8,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగింది. దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 50,000 ఎకరాల్లోని ఉద్యాన పంటలు నాశనమయ్యాయి. 200 ఎకరాల్లోని సెరికల్చర్కు నష్టం వాటిల్లిందన్నది అధికారుల ప్రాథమిక అంచనా. అలాగే సుమారు 6,000 కిలోమీటర్ల మేరకు రోడ్లు దెబ్బతిన్నాయి. వర్షాలు వరదల వల్ల 9,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం సంభవించినట్లు కేంద్రానికి వివరించింది తెలంగాణ ప్రభుత్వం. 8 జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉన్నట్లు విన్నవించింది. వరదల్లో 35 మంది చనిపోయారని తెలిపింది. దాదాపు 29,000 ఇళ్లు కూలిపోయాయని, 75,000 పశువులు మృత్యువాత పడ్డాయని వివరించింది. వరద నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందాలకు ప్రాథమిక నివేదికలు అందజేశాయి తెలుగు రాష్ట్రాలు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు స్వయంగా పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద నష్టంపై ప్రాథమిక నివేదికను రూపొందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఆ నివేదికను అందజేశారు. త్వరలోనే కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందనుంది.